ఇవాల్టి నుంచి ప్రజాపాలన తిరిగి ప్రారంభం కానుంది. 2 రోజులు సెలవు దినాల కారణంగా అధికారులు అర్జీలు తీసుకోలేదు. తిరిగి ఇవాల్టి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 6 వరకు గ్రామ వార్డుల్లో సభలు నిర్వహించి అప్లికేషన్లు తీసుకోనున్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తులకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఇప్పటికే పెన్షన్, రైతు బంధు వస్తున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. ప్రజాపాలనలో ఇప్పటి వరకు 40.570 లక్షల దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. మీరు అప్లై చేయటమ్మా నంబర్ వాటి నుంచి ప్రజాపాలన తిరిగి ప్రారంభం కానుంది. 2 రోజుల సెలవుల కారణంగా అధికారులు అర్జీలు తీసుకోలేదు. తిరిగి ఇవాటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించనున్నారు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఇక 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా ఇదంతా కూడా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది ప్రారంభించింది. నేటి నుంచి ప్రజాపాలన తిరిగి ప్రారంభం కానుంది. పండుగ అలాగే న్యూ ఇయర్ పెట్టుకుని 2 రోజులు విరామం అనంతరం మొదలుగా ఇక 2వ సెలవు దినం కారణంగా అధికారులు అర్జీలు తీసుకోలేదు. తిరిగి నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించున్నారు. అయితే ఈ నెల 6 వరకు గ్రామ వార్డుల్లో పూర్తిగా సభలు నిర్వహించి అప్లికేషన్లు తీసుకున్నారు. ఇక ప్రజాపాలన ఇంకా 2 రోజులు సెలవు కావడంతో 2 రోజులు సెలవు వచ్చింది కాబట్టి 2 రోజులు పొడిగించాలని డిమాండ్ కూడా ఎక్కువ వచ్చిన నేపథ్యంలో ఆ రకంగా ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు. కానీ పొడిగిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక ప్రజాపాలన దరఖాస్తులో ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా చేసింది. ఇప్పటికే పెన్షన్, రైతు బంధు వస్తున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. ప్రజాపాలనలో ఇప్పటికీ మొత్తంగా 40 లక్షల దాదాపు 50 మంది దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు తెలియజేశారు. మొత్తంగా కూడా ఈ 2 రోజుల విరామం తర్వాత ప్రజాపాలన వెళ్ళి నేటి నుంచి జరుగుతున్న నేపథ్యంలో సో ఈ నెల 28వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని నుంచి న్యూ ఇయర్ సందర్భంగా 2 రోజులు విరామం ఇచ్చిన సంగతి తెలిసింది. సో ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు 2 విడతలుగా గ్రామ వార్డు సదస్సులు పూర్తిగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాపాలన జరుగుతున్న నేపథ్యంలో గత నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30,868 గ్రామాలు, 8,697 మున్సిపల్ వార్డులో సదస్సులు పూర్తి నిర్వహించారు. 6 గ్యారంటీ పథకాలు సహా రేషన్ కార్డులు సహా కోసం భారీగా దరఖాస్తులుగా వచ్చినట్టు తెలుస్తుంది. సో 3 రోజుల్లో 40,57,592 దరఖాస్తులు రాగా రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యం. తొలి రోజు మాత్రం 7,46,414, రెండో రోజు 8,12,822, మూడో రోజు అత్యధికంగా 18,29,000 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 6 వరకు దరఖాస్తుల స్వీకరణ అవకాశం ఉండడంతో 1,00,000 దాటే అవకాశం కల్పిస్తుంది. ఎక్కువగా మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్, అలాగే 2,500 గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. గత పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో చాలా వరకు కూడా ఆస్తి భంగపడిన వారే. సో ఈసారైనా ఇళ్ల స్థలాల కోసం అలాగే గృహలక్ష్మి పథకం కింద ఎక్కువ మంది దరఖాస్తులు అయితే తెలుస్తుంది వచ్చినట్టుగా. సో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ఎవరు చేయాలనే విషయంతో పాటు నిబంధనలపై కూడా అయోమయం, గందరగోళం కూడా కొనసాగిన నేపథ్యం. ఆ రకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం కూడా చేశారు. వాటన్నిటి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటికి సమాధానం చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఒక్కో కుటుంబం నుంచి 2-3 దరఖాస్తు చేసుకున్నారు. ఇటు పింఛన్లు, రైతు భరోసా పథకాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టత అయితే ఇచ్చారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసిన అవసరం లేదని, అవే పాతవే కొనసాగుతాయని, కొత్తగా అవకాశం అప్లై చేసుకోవడానికి కంగారు పడద్దు, ఆందోళనకు గురి కావద్దు అన్నట్టుగా చెప్పిన నేపథ్యం. సో దరఖాస్తులు మాత్రం ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని, ఎక్కువ కూడా అమ్మకాలు దరఖాస్తు పత్రాలు ఏవైతుంటాయో వాటి అమ్మకాలు కూడా చేస్తే కట్టే చర్యలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యం. సో మరి 2 రోజుల పాటు ఈ పూర్తిగా 1,00,000 దాటే అవకాశం ఉన్నట్టుగా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు.
ఈ 2 రోజుల సెలవు ఏదైతే కొనసాగిందో ఇది కాస్త విరామం వచ్చిన నేపథ్యంలో వీటిపై కూడా పరిశీలిస్తున్నారు. 2 రోజులు పొడిగిస్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.